ఉచితాలు ఇవ్వటం వలన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పైన ఉండేటటువంటి దుష్ప్రభావము, ఎంతకాలం వీటిని కొనసాగించగలం, ఇవి సస్టైనబులా కాదా అనే అంశం మీద ఇప్పటికే చాలా తడవలు మాట్లాడటం జరిగింది, రికార్డ్ చేయటం జరిగింది. కానీ ఈ తడవ ఒక పెక్యులియారిటీ ఏంటంటే, ఈ మధ్య ఐ థింక్ ఇండియా టుడే ఎన్క్లేవ్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టినట్టుగా ఈ ఉచితాల గురించి మాట్లాడారు. చాలా అభినందించదగినది. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట పిల్లికి గంట కట్టాలి, ఈయన కట్టడానికి ఉద్యుక్తుడైనాడు. 2-3 విషయాలు చెప్పాడు. మొత్తం వచ్చేటటువంటి నెలసరి ఆదాయాన్ని విశ్లేషించి జీతాలకు ఎంత పోతున్నది, వడ్డీ కట్టడానికి ఎంత పోతూ ఉన్నది, అది పొంగ నాకు ఎంత మిగులుతున్నది, అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచరే పెట్టలేకపోతున్నాను, మూలధనం ఏమీ చేయలేకపోతున్నాను, అది నా పరిస్థితి, మూలధనం ఏం చేయాల్సిన అవసరం ఉన్నది, ఈ ఉచితాలు అనేటటువంటి దాన్ని మనం కొనసాగించలేము ఈ స్థాయిలో అని చెప్పాడు. చెప్పి దీని మీద జాతీయ స్థాయిలో ఒక చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూను ఫ్లాగ్ చేయటం జరిగింది. అది ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో లేని పార్టీ, కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఆయన చేశాడు కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ముఖ్యమంత్రుల సమావేశం పెట్టి కొన్ని గైడ్లైన్స్ని తయారు చేసి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఈ కాంపిటేటివ్ పాపులిజం అని అంటాం, అంటే పోటీ ప్రజాకర్షణ విధానం. దాంట్లో నెగ్గేవారు ఎవరు ఉండరు, అందరూ ఓడిపోయేవాళ్ళే, అన్ని పార్టీలు ఓడిపోయేవి. ఇచ్చినందువల్ల ఎవరు గెలవను కూడా గెలవచ్చింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఇవ్వలేనంత ఇచ్చాడు, ఓడిపోయినాడు. ఈ ఈ ఈ ప్రజాకర్షణ పథకాలకు ఆద్యుడైన ఎన్టీ రామారావు గారు కూడా నెక్స్ట్ టైం సెకండ్ దీంట్లో టర్మ్ చేయలేకపోయినాడు, ఓడిపోయినాడు. సో అందువల్ల దీనివల్ల నెగ్గుతారనేది పొలిటికల్ డివిడెంట్ కూడా ఇవ్వని ఈ ఈ ఫిజికల్ ఇర్రెస్పాన్సిబిలిటీ, ఆర్థిక అరాచకం ఎవరికి మంచి చేసేటటువంటి అవకాశం లేదు. నేను చాలా తడవలు చెప్పాను, అదే మళ్ళీ రిపీట్ చేస్తాను. దీంట్లో ఎలక్షన్ కమిషన్ పాత్ర చాలా ప్రధానమైనది. మేనిఫెస్టోలు బడ్జెటింగ్ జరగాలి, రిసోర్సెస్ చూపెట్టాలి, అప్పుడే మేనిఫెస్టోను మేము రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటామని ఒక మాట చెప్పి దానికి స్టిక్ ఆన్ అయ్యి ఏ పార్టీ నుంచి వచ్చిన మేనిఫెస్టోనైనా కానీ రిసోర్స్ బేస్తో కంపేర్ చేసి నిష్పాక్షికంగా స్క్రూటినైజ్ చేసి కట్ చేసి ఇవి మీరు చెప్పిన దాంట్లో ఈ రిసోర్సెస్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇవి మీరు ఇవ్వలేరు, ఇవి పెట్టడానికి వీలు లేదని మేనిఫెస్టోల స్క్రూటినీ ఒకటి ఎలక్షన్ కమిషన్ లెవెల్లో పెద్ద ఎత్తున టేకప్ చేస్తే కానీ ఇది ఆగేటటువంటి అవకాశం లేదు. ఇది ఆగనిది దేశంలో రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ ఆర్థిక అరాచకమే ఏలుతూ ఉంటుంది. దీనివల్ల ఎవరు బాగుపడేటటువంటి అవకాశం లేదు. ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇష్యూను ఒకదాన్ని ఫ్లాగ్ చేయటం ద్వారా రేవంత్ రెడ్డి గారు చాలా చాలా మంచి పని చేశారని నా భావన.